చేసేవారికి అంత శక్తి ఎలా వస్తుంది అనే విషయం ఈరోజు మనం తెలుసుకుందాం. అందరికీ సందేహం వస్తుంది. ధ్యానం చేసే సమయంలో ఎలా ఉంటుంది అంటే, మనస్సు ఆలోచనలను తగ్గించటానికి విశ్వ ప్రయత్నం చేస్తారు. ఆ ప్రవాహం తగ్గటం వల్ల విశ్వశక్తి అనేది, ఈ విశ్వంలో ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి మనలో సహస్రారం ఎక్కడుంటుంది? నడినెత్తి మీద ఉంటుంది. ఆ నడినెత్తి మీద ఉన్న సహస్రారంలో నుంచి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ శక్తి లోపలికి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో దానివల్ల మనిషికి శక్తి వస్తుంది. ఇది అది అలా విధంగా వస్తుందనే తెలియదు, అందుకని శక్తి వస్తుందని మనకు తెలియదు. కానీ వస్తుంది, ఆ విధంగా వస్తుంది. ఇలా వస్తుంది అని తెలియదు, తెలియకపోయినా అది ఆ విధంగా వస్తుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. మరి దానికి మనం ఉదాహరణ ఏమిటంటే, బాగా అలసిపోయాం, పని చేసాం, తిరిగాం, బాగా సొక్కిపోయి పడుకున్నాం. అప్పుడు వెంటనే శరీరం విశ్రాంతి కోరుకుంటుంది, మనస్సు విశ్రాంతి కోరుకుంటుంది. మనకు నిద్రలోకి వెళ్ళిపోతాం, గాఢ నిద్ర పడుతుంది. అప్పుడు మనసులో ఆలోచనల ప్రవాహం ఆగిపోతుంది, ఏ ఆలోచన ఉండదు, మనస్సు కూడా నిద్రపోతుంది. అలా ఆలోచనల ప్రవాహం తగ్గిపోవటం వల్ల ఆ శక్తి శరీరం కూడగొట్టుకుంటుంది అంటే చేయటం కాదు. అందుకే టెన్షన్ 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 వల్ల రోగాలు అంటారు. మరి ఆ మనస్సు అనేక ఆలోచనలు, పనికొచ్చేవి, పనికిరానివి, అనవసరమైనవి, అవసరమైనవి అన్నీ ఆలోచిస్తుంది. అందుకే శరీరం క్షీణిస్తుంది, అనారోగ్యం పాలవుతుంది అన్నమాట. ఇలా నిద్రపోయినప్పుడు అది విశ్రాంతి తీసుకుంటుంది కనుక మనకి వృధా అయిపోయే శక్తి అంతా అక్కడ ఒక చోటకి పోగవుతుంది. అదే లేవగానే ఆ శక్తి ఉండి ఉత్సాహంగా మనిషి మనసులో ఎప్పుడైతే ఆలోచనల ప్రవాహం తగ్గుతుందో అప్పుడు ఆ ఆలోచనలకి ఖర్చు అయ్యే శక్తి అంతా అక్కడ కూడబడుతుంది. అందుకని లేవగానే శరీరం ఉత్సాహంగా, ఓపికగా, మరి హాయిగా, ఆనందంగా ఉంటుంది. మళ్ళీ పనిలోకి చక్కగా చేరుతుందన్నమాట. అంటే ఆ శక్తి వస్తుంది అని. మరి ఇవన్నీ ఇది ఎలా వస్తుంది అంటే, నిద్రపోవటం వల్ల, మనస్సు విశ్రాంతి తీసుకోవటం వల్ల ఇలా వస్తుంది. ఇది అందరికీ అనుభవమే. తర్వాత జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనే 3 స్థాయిలు ఉన్నాయి. మనిషిలో అవస్థలు 3 ఉన్నాయి. జాగ్రత్త అంటే మేలుకుని ఉండటం. స్వప్నావస్థ అంటే నిద్ర పట్టిన సమయంలో కలలు రావడం. సుషుప్తి అంటే కలలు కూడా రావు, శరీరం స్పృహ కూడా లేకుండా హాయిగా, ఆనందంగా, ఏమీ తెలియని స్థితిలో ఆనందాన్ని పొందుతుంది. అప్పుడు ఏం జరిగినా తెలియదు. లేచేసరికి శరీరం మీద ఏదో కుట్టి ఉంటుంది, అది దద్దురొచ్చి ఉంటుంది. అయినా కూడా అయ్యో రాత్రి ఏదో కుట్టినట్టుంది, నాకేం తెలియలేదు అని కూడా అనుకుంటూ ఉంటాం కదా. మరి గాఢ నిద్ర అంటే ఇదే, ఏమీ తెలియని స్థితి, సుషుప్తి అంటారు. ఈ స్థితిలో ఎవరన్నా పిలిచినా వినపడదు, అరిచినా వినపడదు. అంత నిద్ర పడితే భూకంపం వచ్చినా లేవరు అని చెబుతారు. భూమి బద్దలైపోయినా వీళ్ళు పట్టించుకోరమ్మా అంటారే, అలా. ఆ సమయంలో శక్తి ప్రవాహం బాగా జరుగుతుంది. చాలా అనారోగ్యాలు కూడా తగ్గిపోతాయి. ఇప్పుడు ఆ సమయంలో ఆ శక్తి ప్రవాహం జరగటం వల్ల ఆ లోపల ఉన్నటువంటి అనారోగ్యాలు కూడా తగ్గిపోతాయి. అందుకే కాసేపు పడుకొని లేస్తే తలనొప్పి తగ్గిపోతుంది, కాసేపు పడుకొని లేస్తే ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి అని అంటారు చూసారా. విశ్రాంతి కావాలి శరీరానికి. మరి తలనొప్పి వచ్చి పడుకుంటే లేచేసరికి తలనొప్పి తగ్గుతుంది.
ఇలా ఏ కాళ్ళ నొప్పులో ఒళ్ళు నొప్పులో ఉంటే కాసేపు విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతాయి. ఇవన్నీ అందరికీ అనుభవమే. సుషుప్తిలో ఈ శక్తి రావటము, మరి నొప్పులు తగ్గిపోవటము, హాయిగా ఉండటము, బయట ఏమీ తెలియకపోవటము, మనస్సు కూడా నిద్రపోవటము అన్నీ కూడా అందరికీ అనుభవమే. మరి ధ్యానం చేసే సమయంలో కూడా దాదాపు సుషుప్తి లాంటిదే ఉంటుంది అనుభవం. కానీ ధ్యానమేమో మెలకువలో ఉండి ప్రయత్నపూర్వకంగా ఆలోచనల్ని కట్టడి చేస్తారు. అందువల్ల శక్తి ప్రవాహం జరుగుతుంది. ఇది తెలుస్తుంది. ధ్యానములో తెలిసి అనుభవాన్ని పొందుతాడు. సుషుప్తిలో అందుకే లేవగానే చాలా హాయిగా నిద్రపోయాను కానీ నాకేం తెలియలేదు అంటాడు. ఆ ఆనందం అంటే అనుభవించాడు కానీ ఎలా ఉంటుందని చెప్పలేడు, అది తెలియదు. అదే ధ్యానములో తెలుస్తుంది కానీ ఆనందాన్ని పొందుతాడు. శరీరం యొక్క విశ్రాంతి పొందుతుంది. మనస్సును కూడా కట్టడి చేయటం వల్లే ఆ శక్తి వస్తుంది. మరి ఆ శక్తి రావటం వల్ల ఇది కూడా సహస్రారం నుండి ధ్యానంలో ప్రయత్నపూర్వకంగా మనస్సుని ఆలోచనల్ని కట్టడి చేస్తారు. ఇది తెలిసి ఆనందానుభూతి కలుగుతుంది. మరి సహస్రారం నుండి కాలి బొటనవేలు వరకు జరిగే ప్రవాహం ధ్యానం చేసే వాళ్ళకి అనుభవమే అవుతుంది. అందుకే ధ్యానం చేసే వాళ్ళకి ఆయుష్ ఎక్కువ, ఆరోగ్యం ఎక్కువ. గాఢ నిద్రలో శక్తి వస్తుంది కదా, ధ్యానం ఎందుకు చెయ్యాలి, ఏదైనా ఒకటే కదా అని అనుకోవచ్చు. నిద్రలో నుంచి లేచినప్పుడు మనస్సు ఏమవుతుంది, వెంటనే తన పని మొదలెట్టి వేలాది ఆలోచనలు తీసుకొస్తుంది. లేవటమే అయ్యయ్యో టైం అయిపోయింది, అన్ని పనులు గుర్తొచ్చేస్తాయి. అన్నీ వరుసనే చేసుకుంటే అవుతాయి కదా, అయినా సరే అన్ని పనులు అమ్మో అని ముందు నుంచే ఆరాటం ఎక్కువ. ఆలోచనల ప్రభావం వల్ల శక్తి తగ్గిపోతుందన్నమాట. ధ్యానంలో ప్రయత్నపూర్వకంగా ఆలోచనలు అదుపు చేయటం వల్ల మనస్సు సహజంగా ఆలోచనల వరవడి తగ్గించేసుకుంటుంది. అందువల్ల ధ్యానులు ఏ పనిలో ఉన్నా, ఏం చేస్తున్నా ఇతర ఆలోచనలు వాళ్ళని ప్రభావితం చేయకుండా ప్రశాంతంగా ఉంటాయి. అందువల్ల ఆరోగ్యం అత్యున్నత స్థితిలో ఉంటుంది. యవ్వనం, ఆరోగ్యం కూడా వీళ్ళ యొక్క సొంతం. ధ్యానం సర్వరోగాలకి దివ్య ఔషధం అంటారు పెద్దలు. అంటే లోపల ఉన్నటువంటి ఏ రోగాలైనా కూడా తగ్గిపోతాయి. శివుడు, కేశవుడు, బుద్ధుడు, జీసస్ ఎల్లప్పుడూ ధ్యాన ముద్రలోనే ఉంటారు. శివుడు కేశవుడు గురించి చేస్తాడు ధ్యానం, కేశవుడు శివుడు గురించి చేస్తాడు. ఎందుకు? వాళ్ళు దేవుళ్ళే కదా. అంటే ఎవరికైనా శక్తి తగ్గిపోతుంది. ఆ శక్తిని మళ్ళీ కూడగట్టుకోవాలి అంటే ధ్యానం చేయాలి. అందుకని ఒకరినొకరు ధ్యానం చేస్తారు. అలాగే ప్రతి వాళ్ళు కూడా ధ్యానం చేస్తూ ఉంటే శక్తి ఇనుమడిస్తుంది. ఇంకా చాలా లాభాలు మనకి లోపల తెలియని ఆరోగ్యాలు, లాభాలు చాలా ఉంటాయి. అష్టసిద్ధులు కూడా వస్తాయి. మోక్షం కూడా ఈ ధ్యానం వల్ల వస్తుంది. మోక్షాన్ని ఇచ్చేది కూడా ధ్యానమే. మరి మంత్రజపం ఇది ఎవరు ఏ రూపంలో చేసినా, అంటే హిందువులు పూజ, హోమం, యజ్ఞం, యోగం, ధ్యానం ఇవన్నీ చేసేటప్పుడు మనస్సు చంచలం అవ్వకుండా అక్కడే ఉంటుంది. ఎందుకని అంటే ఆలోచనల ప్రవాహం తగ్గుతుంది. అక్కడ ఏ కార్యక్రమాలు చేసినా ఒక మంత్రం మీద, ఒక పూజ మీద, ఆ చేసే పని మీద మనస్సు ఉంటేనే చేయగలుగుతాడు. కనుక అలా మనస్సు అవన్నీ చేసేటప్పుడు చంచలత్వాన్ని తగ్గించుకుంటుంది. అంటే చేసే పని మీద ఉంటుంది. ఈ మధ్య క్రిస్టియన్లు, ముస్లింలు కూడా జపం చేస్తున్నారట. ఎవరు ఏ నామంతో చేశారన్నది కాదు ఇక్కడ. ఈ మైండ్ ఎంత కంట్రోల్లో ఉంచారు అన్నది ముఖ్యంగానే
ఎంతసేపు చేశారు, ఎలా చేశారు అనేది కాదు లెక్క. ఆలోచనల ప్రవాహం తగ్గితే శక్తి ప్రవాహం పెరుగుతుంది. ఇది విశ్వ నియమం. ప్రార్థన, జపం, తపస్సు, ధ్యానం, యోగం, యజ్ఞం, హోమం ఏది చేసినా కూడా మనసు నిశ్చలంగా ఉంటే శక్తి ప్రవాహం చక్కగా శరీరం అంతా జరుగుతుంది. దాని ద్వారా ఆరోగ్యము, ఆయుష్, యవ్వనం చిరకాలం ఉంటాయి. అందుకని ధ్యానానికి సుషుప్తికి తేడా చెప్పారు. సుషుప్తిలోనూ శక్తి లభిస్తుంది, మరి ధ్యానంలోనూ లభిస్తుంది. కానీ ధ్యానంలో శక్తి మళ్ళీ ధ్యానం నుండి వచ్చిన తర్వాత కూడా ప్రశాంతంగా ఉంటుంది. సుషుప్తి నుండి లేవగానే ఆ మనస్సు మళ్ళీ ఆలోచనల పరంపర పెరిగిపోయి ఆ శక్తి తగ్గిపోతుంది మళ్ళీ వెంటనే. అందుకని ధ్యానం చెయ్యాలి. నిద్రపోయి లేస్తే చాలు కదా, ధ్యానం ఎందుకు అంటే దానికి సమాధానం ఇది. ఆ ధ్యానం వల్ల కూడా చాలా రోగాలు కూడా నశిస్తాయి. మరి మానసిక రోగం అంటే మనస్సు, మరి ఆలోచనలు, ఆవేశాలు అవన్నీ కూడా చక్కగా తగ్గుతాయి. ధ్యానం చేస్తే మనస్సు ప్రశాంతత, నిదానము, ఓర్పు, అన్నీ ఆరోగ్యము, ఆనందము అన్నీ వస్తాయి. అవి ఎట్లా వస్తాయంటే ధ్యానం తెలిసి చక్కగా చెయ్యగలిగితే ఇవన్నీ లభిస్తాయి అన్నమాట. అందుకని ధ్యానం గురించి మనకి చక్కగా చెప్పారు. సంతోషం. శుభం పలుకుదాం. అందరూ కూడా చక్కగా ధ్యానం చేసి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందరూ కూడా పొందాలని కోరుకుంటూ శుభం పలుకుదాం.